బయట తీసి పెట్టండి సార్, మళ్ళీ పెట్టండి. తారకబోయినా తీసుకొని అది అన్నా అన్న మగ్గు సార్కి అందరు చేయలేపండి, అందరు చేయలేపండి, మొత్తం లేపాలి. అందరు చేతులు లేపండి అన్న. కేసీఆర్ గురించి మనందరి గురించి ఫాదర్ గారు ప్రేయర్ చేస్తుంటే ప్లీజ్. దయగల తండ్రి మీకే వీరాజు స్తుతి స్తోత్రములనైనా ఈ యొక్క గడిచిన దినాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వీరాజు తండ్రి. వాక్యంలో చెప్పించినట్టుగా ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పిన తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క హౌస్ ఆఫ్ జాయిన్ తండ్రి ఒకే కుటుంబంగా చేరి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా తండ్రి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఘనతలు, ఎన్నో మహిమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా తండ్రి మెండుగా మెండుగా ఆశీర్వదించమని కాచి కాపాడమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు మరో ఎలక్షన్స్లో కూడా విజయవంతంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అందరినీ మీ యొక్క బాటలో నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి కేసీఆర్ గారికి, వారి యొక్క కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఎల్లప్పుడూ శాంతి సమాధానాన్ని ఆనందాన్ని కలుగజేయమని ఈ యొక్క ప్రార్థనని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకంగా తండ్రి అదేవిధంగా ఇక్కడ కూడినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ ఇక్కడ కూడి ఈ యొక్క కేసీఆర్ గారి జన్మదినాన్ని హౌస్ ఆఫ్ జాయ్లో జరుపుకుంటున్న సందర్భంగా తండ్రి వారిని, దాస్యం వినయ్ భాస్కర్ గారిని, అదేవిధంగా వారు కూడా ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు ఈ యొక్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో. అదేవిధంగా వారికి చేసినటువంటి ఘనతలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వారి యొక్క ప్రత్యేక విన్నపాలను, తలంపులను కూడా ఆలోచించమని ఈ యొక్క ప్రార్థనని యేసుక్రీస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. Gracias.
నాది వ్యవస్థ వేరుంటుంది, నాకు వేరు లేకుండా వ్యవస్థ పరిపాలన పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొంటున్నటువంటి వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. దీన్ని ప్రసారం చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ, జై.